అందరికీ నమస్కారము. లక్ష్మీ పద్మజ చెప్పే కథలకు స్వాగతం. దసరా నవరాత్రులలో ఈరోజు లలితా త్రిపుర సుందరి దేవి అవతారం. ఈ కథ వినటం వలన మీకు అమ్మ అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఈ కథతో పాటు లలితా త్రిపుర సుందరి ఎవరు అనే విషయం కూడా తెలుసుకుందాము. చాలా కాలం క్రితం కాంచీపురంలో వజ్ర అనే దొంగ ఉండేవాడు. అతను చిన్న వస్తువులను దొంగిలించేవాడు మరియు క్రమంగా పెద్ద మొత్తంలో డబ్బు కూడా కూడబెట్టేవాడు. సంపద బాగా పేరుకుపోవడంతో దాన్ని భద్రంగా దాచుకోవాలనుకున్నాడు. అడవిలోని దట్టమైన ప్రాంతంలో లోతైన గొయ్యి తవ్వి అందులో డబ్బును భద్రపరిచాడు. అయితే వీరదంత అనే వేటగాడు ఎత్తైన చెట్టుపై కూర్చొని ఇదంతా గమనించాడు. దొంగ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వేటగాడు గొయ్యి తీసి అందులో 10వ వంతు మాత్రమే తీసుకున్న తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా గుంతను కప్పేశాడు. వేటగాడి భార్య ఆ డబ్బును చూసి తన భర్త ఎలా సంపాదించాడో తెలుసుకుని, నా తల్లిదండ్రుల ఇంటికి చాలామంది బ్రాహ్మణులు రావటం ఆనవాయితీ, వారు నన్ను చూసినప్పుడల్లా నువ్వు అకస్మాత్తుగా ధనవంతుడు అవుతాను, వారి అంచనా ఇప్పుడు నిజమైందన్నమాట. వేటగాడు వీరిదంతా డబ్బుతో మాంసం మరియు వైను కొనుగోలు చేయాలని ప్లాన్ చేశాడు. అయితే అతని భార్య ఇలా చెప్పింది: నా తల్లిదండ్రుల ఇంటికి బ్రాహ్మణ సందర్శకులు ఇంకేదో చెప్పేవారు. కష్టపడి సంపాదించిన డబ్బు మాత్రమే మన్నికైన ఆనందాన్ని ఇస్తుందని మరియు తేలికైన డబ్బు పాపమని వారు హెచ్చరించారు. కాబట్టి మనం ఈ ఊహించని మరియు సంపాదించని డబ్బును స్వచ్ఛంద సంస్థలకు వినియోగిద్దాం. సుదీర్ఘ చర్చల తర్వాత భార్య అభిప్రాయం గెలిచింది. అప్పుడు వీరిదంతా నీటి కొరత ఉన్న ప్రదేశాన్ని ఎంచుకుని ప్రజల ఉపయోగం కోసం పెద్ద నీటి ట్యాంకును తవ్వటానికి ఏర్పాట్లు చేసింది. పనులు జరుగుతున్నప్పుడు తదుపరి ప్రణాళికలు రూపొందించి తదనుగుణంగా అతను ట్యాంకు పక్కన విష్ణు మరియు శివ ఆలయాల నిర్మాణాన్ని ప్రారంభించాడు. ప్రాజెక్టులు సగంలో ఉండగానే డబ్బులు అయిపోయాయి. అందుకే వీరిదంతా దొంగ వజ్ర దోసుకున్న సంపదను ఏ ఏ ప్రదేశాలలో దాచి ఉంచాడో తెలుసుకోవడానికి డిటెక్టివ్ లాగా గూఢచర్యం చేయటం ప్రారంభించాడు. దొంగకు అనుమానం రాకుండా వేటగాడు గుంతలో నుంచి కొద్ది కొద్దిగా డబ్బులు తీసి ఆటంకాలు లేకుండా నిర్మాణాన్ని కొనసాగించాడు. దీనితో పాటు అతను డబ్బును విరాళంగా ఇవ్వటం ప్రారంభించాడు. అయితే వేటగాడు తనకు లేదా తన కుటుంబానికి డబ్బును ఉపయోగించలేదు. అందువలన నిరంతరం అతని భార్య ప్రోత్సాహంతో అతని స్వచ్ఛంద సంస్థలు అభివృద్ధి చెందాయి. కంచి బ్రాహ్మణులు సంతోషించి వేటగాడు మరియు అతని భార్యకు ద్విజవర్మ మరియు శీలవతి అనే బిరుదులను ఇచ్చారు. ఈ శీర్షికలు చివరికి వారి పేర్లుగా మారాయి. కొంతకాలం తర్వాత వేటగాడు ఒక నగరాన్ని ప్లాన్ చేసి నిర్మించాడు. వేటగాడు దానికి తన సొంత పేరు పెట్టడానికి బదులుగా తన గురువు దేవరతకి గౌరవ సూచకంగా దేవరతపుర అని పేరు పెట్టాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వేటగాడు మరియు అతని భార్య ఒకే సమయంలో మరణించారు. యమదూతలు మరియు శివుడు మరియు విష్ణువు జీవాలను తీసివేయడానికి వచ్చారు. జీవాలను ఎవరు తీసుకోవచ్చు అనే వారి చర్చ పరిష్కారం కాలేదు. ఆ సమయంలో నారద మహర్షి అక్కడికి చేరుకున్నాడు. అతను 3 సమూహాల దూతలను వాదనలను ఆపమని కోరాడు మరియు 6 ధర్మ నియమావళిలోని మరొక కోణాన్ని ఇలా వెల్లడించాడు. వేటగాడు దోచుకున్న డబ్బుతో దాన ధర్మాల వలె పుణ్యకార్యాలను చేశాడు. అందువల్ల ధర్మ నియమాల ప్రకారం దొంగిలించబడిన సంపద యొక్క యజమానులందరూ మరణించే వరకు అతను దెయ్యం రూపంలో సంచరించాలి. కాబట్టి జీవాన్ని తీసే హక్కు మీకెవరికీ లేదు. తరువాత అతని భార్య గొప్పది. ఆమె ఏ పాపము చేయలేదు. ఆమె శివభక్తురాలు కాబట్టి భగవంతుని దూతలు ఆమె జీవాన్ని తీసివేయగలరు. ఈ తీర్పును విన్న శీలవతి జీవుడు నా భర్తను ప్రేత రూపంలో వదిలి శివుని నివాసమైన కైలాసానికి వెళ్ళను అని మొండిగా కూర్చున్నాడు. ఆమె నారద మహర్షిని ప్రార్థించింది. అయ్యా, నా భర్త పాపాలను పోగొట్టడానికి నేను ఏమి చేయాలో దయతో నాకు సూచించండి. నారదుడు ఆమె పవిత్రత మరియు విశ్వసనీయతకు చాలా సంతోషించాడు.
మరియు ఆమెకు శివమంత్రం దీక్షను ఇచ్చాడు. ఆమె తపస్సు ద్వారా భార్యాభర్తలు శివుని అనుగ్రహాన్ని పొందారు మరియు కైలాసంలో ఉండటానికి అంగీకరించారు. కొంతకాలం తర్వాత దొంగ వజ్ర మరియు అతని డబ్బును దొంగిలించిన వ్యక్తులు మరణించారు. జీవులందరూ మృత్యుదేవత అయిన యమ నివాసమైన నరకానికి చేరుకున్నారు. అతను వారందరినీ సమావేశపరచమని కోరాడు మరియు ఇలా అన్నాడు: మీరు పుణ్యకార్యాలు చేయకూడదనుకున్నప్పటికీ అవి మీ డబ్బుతో జరిగాయి. కాబట్టి మీరు కైలాసంలో కొంతకాలం ఉండటానికి అర్హులు. కాబట్టి మీరు మొదటి సందర్భంలో పుణ్యం లేదా పాపం యొక్క ప్రభావాన్ని అనుభవించాలని ఎంచుకున్నారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. వారు కోరస్లో బదులిచ్చారు: మేము మొదట మెరిట్ ప్రభావాన్ని అనుభవించాలని ఎంచుకున్నాము. అలా చేయటం ద్వారా మనం పుణ్యాత్ములతో సహవాసం చేసే అవకాశం ఉంటుంది. తద్వారా గత పాపాలు నశిస్తాయి. వారి ఎంపికకు యమ సంతోషించి వారందరినీ కైలాసానికి ద్విజవర్మ పరిచారకులుగా పంపాడు. అతని మంచి సాంగత్యం వల్ల తమ పాపాలన్నీ పోగొట్టుకొని సంతోషంగా కైలాసంలో స్థిరపడ్డారు. బృహస్పతి ఉపదేశం. కథ చెప్పిన తరువాత బృహస్పతి, ఇంద్ర, ఇప్పుడు నువ్వు నీ పాపాల గురించి ఆలోచించు. ఇంద్రుడు మరోసారి ఆ మహర్షికి సాష్టాంగం చేసి అభ్యర్థించాడు: సార్, నేను నా పాపాలను గ్రహించలేకపోతున్నాను. దయచేసి నాకు వివరాలు ఇవ్వండి. బృహస్పతి ఇలా జవాబిచ్చాడు: పూర్వం తిది కశ్యపుని రెండవ భార్య ధను అనే కొడుకును మరియు రూపవతి అనే కుమార్తెను కన్నది. దానవుల జాతికి పూర్వీకుడు ధనువు రూపవతిని బ్రహ్మ వివాహం చేసుకున్నారు. ఆమె కుమారుడు విశ్వరూప కఠోర తపస్సు చేశాడు. అతనికి అనేక దైవిక కోణాలు ఉన్నాయి. అయితే అతడు రాక్షసులకు మేనల్లుడు. అతను 2 జాతుల పట్ల ఆప్యాయతతో ఉన్నాడు. దేవతలు మరియు రాక్షసులు కొంతకాలం తర్వాత ఇంద్రుడు విశ్వరూపుడిని తన గురువుగా ఎంచుకున్నాడు. విశ్వరూపుడు దేవతలపై పక్షపాతంతో వ్యవహరిస్తాడని, రాక్షసులను నాశనం చేస్తాడని ఇంద్రుడు ఊహించాడు. అయితే విశ్వరూప అందరితో స్నేహంగా ఉండేవాడు. ఇది గమనించిన ఇంద్రుడు రాక్షసులకు మిత్రుడు కావటం వల్ల విశ్వరూపుడు దేవతలకు హాని చేస్తున్నాడని అనుమానించాడు. ఒకరోజు ఇంద్రుడు అకస్మాత్తుగా విశ్వరూపుని వద్దకు వెళ్ళి అతని 3 తలలను నరికివేశాడు. అలా చేయటం వల్ల ఇంద్రుడు బ్రహ్మ హత్య అనే పాపానికి గురయ్యాడు. అదొక్కటే కాదు, తన కుమారుడి మరణంతో బాధపడిన బ్రహ్మ ఇంద్రుడిని శపించాడు. ఈ రెండింటికి భయపడిన ఇంద్రుడు దేవతలందరితో కలిసి విష్ణువు యొక్క పాదాల వద్ద ఆశ్రయం పొందాడు. అతను లోతుగా ఆలోచించి ఇంద్రుని పాపాల ప్రభావాన్ని భూమికి, చెట్లకు మరియు స్త్రీలకు కేటాయించాడు. పరిహారంగా విష్ణువు భూమిలోని గుంటలను పూడ్చగల శక్తిని, ఒకసారి నరికివేయబడిన చెట్లు కూడా పునరుద్ధరించగల శక్తిని మరియు స్త్రీలకు పిల్లలను కనే శక్తిని ఇచ్చాడు. ఈ విధంగా ఇంద్రుడు బ్రహ్మ హత్య పాపం యొక్క ప్రభావం నుండి ఉపశమనం పొందాడు. అయినప్పటికీ బ్రహ్మ శాపం ఇంకా కొనసాగింది. విష్ణువు బ్రహ్మను పిలిచి శాప విముక్తి కోసం ఇంద్రుని తరపున అభ్యర్థించాడు. బ్రహ్మ అదే ఆలోచించి, సరే, ప్రస్తుతానికి నా శాపం ప్రభావం చూపదు. విష్ణు ఏమీ మాట్లాడలేదు. మరీ ఇంద్రుడు సుభిక్షుడయ్యాడు. అయితే చాలా త్వరగా అతని గర్వం పెరిగింది. ఈసారి ఇంద్రుడు శివుని కోపానికి గురై దుర్వాస మహర్షి చేత శపించబడ్డాడు. ఇదంతా విన్న ఇంద్రుడు గత ఘట్టాలను గుర్తుకు తెచ్చుకుని విచారంగా బృహస్పతిని అడిగాడు: గురువు, ఇప్పుడు నేనేం చెయ్యాలి? గురువు సమాధానం చెప్పబోతుంటే మలక అనే రాక్షసుడు భారీ సైన్యంతో స్వర్గంపై దండెత్తాడు మరియు రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇంద్రుడు చాలా తొందరపడి తప్పించుకోవాల్సి వచ్చింది. అతను నేరుగా బ్రహ్మ వద్దకు వెళ్ళి దయ కోసం ప్రార్థించాడు. అతను ఇంద్రుడిని కూడా కరుణించాడు. అయితే సృష్టికర్త కూడా ఏమి చేయాలో నిర్ణయించుకోలేకపోయాడు మరియు ఇంద్రుడు మరియు దేవతలతో పాటు విష్ణువును సంప్రదించాడు.
విష్ణువు సమస్యను లోతుగా ఆలోచించి, మీరు శ్రేయస్సు యొక్క దేవతను పొందడానికి సముద్రాన్ని మథనం చేయండి అని వారికి సలహా ఇచ్చాడు. అందుకోసం ఇంద్రుడు రాక్షసులతో సయోధ్య కుదుర్చుకుని వారి సహాయం తీసుకొని అతను మరియు దివ్యమైన సముద్రాన్ని మథనం చేశాడు. మథనం సమయంలో సముద్రం నుండి చాలా విలువైన వస్తువులు వెలువడ్డాయి. చివరగా ధన్వంతరి అమృత కొండను పట్టుకుని బయటకు వచ్చాడు. అతడిని చూసి రాక్షసులు కొండ పట్టుకుని పారిపోవటం మొదలుపెట్టారు. దేవతలకు రాక్షసులకు మధ్య భీకర యుద్ధం మొదలైంది. తీవ్ర గందరగోళం నెలకొంది. బ్రహ్మ మరియు శివుడు కూడా తప్పించుకొని వారి నివాసాలకు చేరుకున్నారు. ఇదంతా గమనించిన విష్ణువు ఏకాంత ప్రదేశానికి వెళ్ళి తనలో శక్తి స్వరూపిణిగా నివసించే శ్రీ లలితాదేవిని ధ్యానించటం ప్రారంభించాడు. ఈ ధ్యానం కారణంగా అతను మోహినిగా లలితాదేవి రూపాన్ని పొందాడు. ఈ అవతారాన్ని కామస్వరూపంగా తీసుకుని విష్ణువు దేవతలను రాక్షసులను సమీపించాడు. ఆ స్వరూపాన్ని దివ్యంగానూ మంగళకరమైనదిగాను ఖగోళులు గ్రహించగలరు. అయినప్పటికీ తమస్సు యొక్క ప్రధాన లక్షణం కారణంగా రాక్షసులు రూప సౌందర్యానికి మంత్రముగ్ధులయ్యారు మరియు యుద్ధం ఆపారు. ఆమె వారిని మంత్రముగ్ధులను చేసి వారి నుండి అమృత కుండను తీసుకుంది. అందరికీ అమృతాన్ని అందించడానికి వారి సమ్మతిని తీసుకుంది. ఆమె దేవతలను మరియు రాక్షసులను వేర్వేరు వరుసలలో కూర్చోమని కోరింది. ఆమె ఆ అమృతాన్ని ముందుగా దివ్యాంగులకు ఇవ్వటం ప్రారంభించింది. ఆమెతో ఆకర్షితులై రాక్షసులు మూర్ఖంగా కూర్చున్నారు. ఆ అమృతాన్ని దివ్యాంగులకు ఇచ్చే సమయానికి అమృతం అయిపోయింది. ఆమె హఠాత్తుగా అదృశ్యమయ్యింది. రాక్షసులు మళ్ళీ దేవతలతో యుద్ధం చేయటం ప్రారంభించారు. అయితే అప్పటికే ఆ అమృతాన్ని ఆకాశవీరులు తాగినందున రాక్షసులు ఓడిపోయారు. ఈ విధంగా రాక్షసులను వ్యక్తపరిచి మంత్రముగ్ధులను చేసిన దివ్య తల్లిని మోహిని అని పిలుస్తారు. కైలాసంలో ఉంటున్న శివుడు ఈ సంఘటనల గురించి తెలుసుకున్నాడు మరియు విష్ణువు యొక్క కొత్త రూపం యొక్క ప్రత్యేకతను గమనించాలనుకున్నాడు. తన భార్య పార్వతితో పాటు శివుడు విష్ణువు యొక్క నివాసమైన వైకుంఠానికి వెళ్ళి మోహిని రూపాన్ని చూపించమని అతనిని ఒత్తిడి చేశాడు. అవునో కాదో చెప్పకుండా ఒక్కసారిగా మాయమైపోయాడు. శివుడు విష్ణువు కోసం వెతుకుతున్నప్పుడు అతను అన్వేషణ కొనసాగించిన కొత్త ప్రదేశానికి చేరుకొన్నాడు. అక్కడ వీణ సంగీతాన్ని వినిపించాడు. అతను ఒక అందమైన యువతిని చూశాడు. ఆమె మోహిని లలితాదేవి యొక్క అవతారం. అతని మోహాన్ని అడ్డుకోలేక శివుడు ఆమెని కౌగిలించుకున్నాడు. ఒక్కసారిగా ఒక దివ్య శిశువు జన్మించింది. అతనికి శాస్త్ర అని పేరు పెట్టారు. అతను శివ సైన్యంలో సేనాధిపతి అయ్యాడు. ఒక్కసారిగా ఆ మహిళ అదృశ్యమయ్యింది. ఆమె మరెవరో కాదని విష్ణు స్వరూపమైన మోహిని అని శివుడు గ్రహించాడు. ఆమె అందానికి మెచ్చి పార్వతితో సహా కైలాసానికి తిరిగి వచ్చాడు. ఆ విధంగా దివ్యమాత మోహినిగా అవతరించి దివ్యమైన వారి కార్యకలాపాలను విజయవంతం చేసింది. విన్నారు కదండి లలిత అమ్మవారి కథను. ఈ కథను విన్న వారందరికీ కూడా ఆ అమ్మ అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు లలితా త్రిపుర సుందరి ఎవరు అనేది కూడా తెలుసుకుందాము. హిందూ పురాణాల ప్రకారం త్రిపుర సుందరి అంటే ముల్లోకాలను పాలించే దేవత అని అర్థం. పార్వతీదేవి, గాయత్రీమాత, మహాకాళి, మహాలక్ష్మి, పరమేశ్వరి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, కనకదుర్గ, లలితాదేవి ఇలా ఏ పేరుతో పిలిచినా ఎన్ని రూపాల్లో ఉన్న పరాశక్తి ఒక్కటే. ఈ శక్తిని ఆరాధించేందుకు మునులు నిర్ణయించిన కాలం అశ్విని మాసం. జగన్మాత ఉపాసనకు నిర్వహించే కార్యక్రమాలే శరన్నవరాత్రులుగా ప్రసిద్ధి చెందాయి. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారిని ఎరుపు, కేసరి రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. అమ్మవారికి దద్దోజనం, గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు. లలితా సహస్రనామాన్ని పఠించిన వారికి దీర్ఘాయువు, వంశం అభివృద్ధి, కోటి జన్మల పాపం కూడా తొలగిపోతుందని పురాణాల్లో హయగ్రీవుడు వివరించాడు. లోకాలను మించిన అతిలోక లావణ్యంతో లాస్యం చేసే లలనామణి లోకోత్తర లావణ్య భావం, చిన్మయ చైతన్యం, ఆనందాతిరేకంతో లలితాంబ చేసే లాస్య లీలలకు లలాటం, లలనాస్థలి. ప్రతి స్త్రీమూర్తిని తల్లిగా భావించగలిగితే లలితాంబ కరుణ అనుభవంలోకి వస్తుంది.
నవరాత్రుల్లో దుర్గామాతను పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని, అమ్మవారి ఆశీస్సులతో తమ జీవితంలో సుఖశాంతులు, సంపద, ఐశ్వర్యం లభిస్తాయని చాలామంది నమ్ముతారు. దేవీ భాగవతంలో త్రిమూర్తుల కంటే పరాశక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. లక్ష్మీ సరస్వతీ దేవులు ఇరువైపులా ఉండి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువుదీరుతుంది. తన చేతిలో ఉండే విల్లు పాశం భక్తులకు వరాలిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో లలితాదేవిని పరాశక్తిగా భావించి ఖడ్గమాలను కూడా పూజిస్తారు. ఆత్మ, మనసు, శరీరం అనేవి మూడు పురాలు. వీటినే త్రిపురాలు అంటారు. ఈ మూడు పురాలలో ఉండే రాక్షసత్వం తొలగిస్తే అమ్మ సౌందర్యం త్రిపుర సుందరిగా వెలసిల్లుతుంది. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం ఈ 5 ఇంద్రియాలను నడిపించే పంచతన్మాత్రలకు సమాహారమైన ఈ తల్లి తత్వాన్ని ఉపాసిస్తే మన శరీరంలోని అన్ని భాగాలకు అనంతమైన శక్తి చేకూరి మనల్ని పరిపూర్ణంగా మారుస్తుంది. అందుకే ఈ తత్వాన్ని తెలుసుకుని నవరాత్రుల్లో ఉపాసించాలని పండితులు చెబుతారు. హిందూ పురాణాల ప్రకారం లలితా త్రిపుర సుందరి దేవి శ్రీ చక్రానికి అధిష్టాన దేవతగా ఉంటారు. మరికొన్ని ప్రాంతాల్లో స్కందమా రూపంలో అమ్మవారిని కొలుస్తారు. నిత్యం కాంతిని వెదజల్లుతూ ఓ చేతిలో పాశం, అంకుశం, చెరకు, విల్లు, పూల బాణాలతో తనను కొలిచే భక్తులందరికీ అభయమిస్తారని పండితులు చెబుతుంటారు. అమ్మని నమ్ముకున్న వారికి ఎప్పటికైనా ఆమె అనుగ్రహం తప్పక కలుగుతుందండి. విన్నారు కదా, లలితా త్రిపుర సుందరి ఎవరు, ఆమె కథను విన్న వారందరూ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టండి. ఆ అమ్మ అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను.